ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈరోజు మీరు ఆ అంటే అందాల పోటీలను నిర్వహించే క్రమంలో అడ్వర్టైజ్మెంట్లో ఇందాక సునీతక్క గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి విక్రమార్క గారి ఫోటో, జూపల్లి కృష్ణారావు గారి ఫోటోలను చూస్తున్నాం. మరి మీ మహిళా మంత్రులు ఎక్కడున్నారు? మీ పాలనలో, మీ ప్రభుత్వంలో మీ మహిళా మంత్రులకు మీరు గౌరవం ఇవ్వలేదు. మరి తెలంగాణ బిడ్డల సంగతి ఏం చేశారు? అందాల పోటీలకు వచ్చిన వారిని వాళ్ళ కాళ్ళు గడిగించి తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని తీసేశారు. మరి పోనీ అందాల పోటీలకు వచ్చిన విదేశీ వనితల కన్నా గౌరవం ఇచ్చారా అంటే వాళ్ళని ఒక వేషల్లా చూసి ఈరోజు ఒక మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ తిరిగి వెనక్కి వెళ్ళి ఆ పత్రికలో అంతర్జాతీయ వ్యాప్తంగా మన రాష్ట్ర పరువు దిగజార్చే విధంగా స్టేట్మెంట్ ఇచ్చేటట్టు మీరు ప్రవర్తించారు. మేము ఒకటే అంటున్నాం, ముందుగా మీ ఆలోచనే తప్పు. అందాల పోటీల వల్ల పెట్టుబడులు వస్తాయన్న మీ ఆలోచననే తప్పు. మళ్ళీ అందులో మీ నిర్వహణ ఇంకా తప్పు. ఆలోచన తప్పే, నిర్వహణ తప్పే, ఆచరణ తప్పే, అన్ని తప్పులు మీరు చేసి ఈరోజు మహిళలను లేదు, మహిళల ఆత్మగౌరవాన్ని, ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు అంతర్జాతీయ వ్యాప్తంగా బయటికెళ్ళి మేము తెలంగాణ మహిళలము అని చెప్పుకోవాలంటే మీరు ఈ రకంగా చూస్తారంట కదా మీ ప్రభుత్వాలలో మహిళలను అని నిందించే విధంగా మీ ప్రవర్తన ఉంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎక్కడో విదేశం నుంచి వచ్చిన ఒక మహిళ గౌరవం దిగజార్చడం కాదు, మేము ఇన్నాళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో ఏదైతే మహిళల ఆత్మగౌరవం పునాదిగా ఏదైతే పరిపాలన సాగించిర్రో దాన్ని దిగజార్చిర్రు. మీరు ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చిర్రు. ఈరోజు అనేక మంది మీరు ఇచ్చిన హామీల వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, దాన్నన్నిటినీ పక్కన పెట్టి రాష్ట్రంలో అందాల పోటీలే ప్రధాన భూమికగా మీరు ముందుకు తీసుకెళ్తారు కదా, కనీసం వాటిని కూడా కరెక్ట్ నిర్వహించకుండా ఈరోజు రాష్ట్ర ప్రతిష్టను, మహిళల్ని దిగజార్చే విధంగా మీ తీరు, నిర్వహణ ఉంది. దాన్ని ఖచ్చితంగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దాని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒక విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాం, అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు వచ్చిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేసినారనే విషయం గురించి మాట్లాడుకున్నాం. మిల్లీ మ్యాగీ యొక్క వ్యక్తీకరణ కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ప్రపంచ పరువు తీసినందుకు బాధపడతా ఉన్నాం. ప్రపంచంలో ఈ దేశ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు మేము బాధపడుతూ ఉన్నాం. దాన్ని వాళ్ళకు చూపించడానికి, తెలంగాణ వ్యాప్తంగా చూపించడానికి ప్రయత్నాలు చేసినారు. ఆ చేస్తున్న తరుణంలో కూడా ఎన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఎవరైనా వస్తున్నారంటే స్వాగత తోరణాలు ఎట్లా పెట్టుకుంటాం, అది కూడా మహిళలు వస్తున్నారంటే ఎట్లాంటి తోరణాలు పెట్టుకుంటాం, మన దేవుళ్ళ ఫోటోలో లేకపోతే మన సాంప్రదాయానికి సంబంధించిన బతుకమ్మనో బోనాలనో పెట్టుకొని మన సంస్కృతిని వాళ్ళకి తెలియజేయడానికి, మన సాంప్రదాయాలని వాళ్ళకి తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ తెలంగాణలో జరిగిన విచిత్రం ఏంటంటే, 3 ఫోటోలు మాత్రమే వాళ్ళు ఎక్కడ పర్యటిస్తే అక్కడ వేలాడదీసినారు, స్తంభాలకు వేలాడదీసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది అందులో, డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి ఫోటో ఉంటుంది అందులో, ఇక మన పర్యాటక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి ఫోటో ఉంటుంది అందులో. ఈ 3 ఫోటోలు వేలాడదీస్తారు. చేస్తున్న కార్యక్రమం ఏంటి, మీరు పాటిస్తున్న విధానాలు ఏంటి అని అడుగుతా ఉన్నాం. అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ సాంప్రదాయాల్ని వాళ్లకు పరిచయం చేసే విధంగా మీ విధానాలు ఉండాలా? దిష్టి బొమ్మల్లాగా మీ 3 ఫోటోలు పెట్టుకుంటూ, అవును అంటున్నాను, దిష్టి బొమ్మల్లాగా ఈ 3 ఫోటోలు పెట్టుకుంటూ ఎక్కడికక్కడ పోళ్ళకి, స్తంభాలకి వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ స్వాగత తోరణాలు, అవి మీ ముఖాలు చూస్తే స్వాగతం చెప్పినట్ట? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? మీరు నిర్వహిస్తున్న కార్యక్రమం ఏంది, చేయాల్సిన కార్యక్రమం ఏంది, దానికి ప్రణాళిక ఏంది? మొన్న చెప్పినాం, అందాల రాసులు కాదు ధాన్య రాసులు ఉన్నాయాడ చూడండి అని చెప్పినాం. ధాన్యం తడిచిపోతుంటే సోయలేదు మీకు, అందాల రాసులు ఎంబడి తిరుగుతూ ఉన్నారు. మంత్రులు వైపు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు వైపు తిరుగుతూ ఉన్నారు. అవసరమా?